రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తెలుగులో కార్తికేయ 2 సినిమాలో నటించిన ఈ సీనియర్ నటుడు ఇప్పుడు ప్రభాస్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఫౌజీ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా తన కెరీర్లో 54వ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవపుడి దర్శకత్వాన్ని వహిస్తున్నాడని, బాహుబలి ఇండియన్ సినిమా ఫ్రైట్ తో కలిసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రభాస్ డైరెక్టర్ హనురాఘవపుడి తదితరులతో కలిసి దిగిన ఫోటోలని కూడా షేర్ చేశాడు. దర్శకుడు హనురాఘవపుడి సీతారామం సినిమాతో మంచి క్లాసికల్ హిట్ను అందుకున్నాడు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ని పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా చూపించనున్నాడు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 70% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కి ఉండబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా తాజాగా స్పెషల్ అప్డేట్ అందించారు మేకర్స్. 1940 కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఒక కొత్త పాత్రలో మునుపటి పాత్రల కంటే విభిన్నంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది. పిరడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ప్రపంచంలోకి ఈ సినిమా మిమ్మల్ని తీసుకెళ్తుంది. ప్రేక్షకులు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారంటూ గతంలో డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కల్కితో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ ఫౌజీతో కూడా 1000 కోట్లు కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.